పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేసీఆర్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని, రంజాన్ తోఫా, షాదీ ముబారక్ అమలు చేస్తారని, అధికారికంగా ఇఫ్తార్ విందు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పేద మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అల్లేని వెంకటేశ్వరరావు, కొనసాలు దేవేందర్ నాయక్, అవారి శివకేశ్వర్ బాబు, హరీష్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మైనారిటీ నాయకులు రియాజ్ ఖాన్, ఆసిఫ్, జావీద్, అసీం, సవాన్, కమాల్, జబర్, ఫయాజ్, శామ్, అరీఫ్, సాజిల్, బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, బండారు విజయరెడ్డి, ప్రశాంత్ రావు, చింతల గంగాధర్, బండి వంశీబాబు, అనురాధ, మల్లీశ్వరి, మానస, మైనారిటీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. वसंत सुरेश के जानिब से इफ्तार का इंतज़ाम और खाने का नज़्म रखा गया। मैं हमारे सारे साथियों के वो शुक्रगुजार हूँ और पार्टी का भी शुक्रगुजार हूँ कि इफ्तार पार्टी का ये हमको नज़्म रखा गया। और गवर्नमेंट से मुतालबा भी कर रहा हूँ कि अब तक केसीआर साहब की हुकूमत चली कि हमारे लोग इफ्तार पार्टी रहती थी और तोहफ़ा रहता था रमज़ान का, हर मस्जिद को मेंटेनेंस के लिए पैसे आते थे। इस बार कोई भी नहीं हुकूमत से, जब केसीआर साहब की हुकूमत थी, गंगा जमुना तहजीब थी कि हर कौम को केसीआर साहब लेके चलते थे। अब ऐसी हुकूमत है कि ये हुकूमत ना रमज़ान का तोहफ़ा दी और ना कोई मुसलमानों को का बेनिफिट दी। इसलिए मैं ये कर रहा हूँ कि गवर्नमेंट से कि हम जैसा केसीआर साहब की गवर्नमेंट थी वैसे ही हुकूमत को चलाना बोल के मैं रिक्वेस्ट कर మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పడడం చాలా అభినందనీయం. వీళ్ళందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. आज बीआरएस पार्टी की तरफ से इफ्तार पार्टी रखी गई, जिसका मुसलमानों ने जगतियाल शुक्रिया अदा करते हैं। इससे पहले केसीआर साहब हर रमज़ान में इफ्तार पार्टी और रमज़ान किट्स, गरीबों को कपड़े और बहुत सारे जो है स्कीमात के ज़रिए जो है मुसलमानों को फ़ायदा पहुंचाते थे। लेकिन ये हुकूमत आने के बाद आज तक जो है ना जो है रमज़ान किट्स बांटे जा रहे हैं, ना इफ्तार पार्टी दी जा रही है। बहरहाल हमें शिकायत करना नहीं है, लेकिन केसीआर साहब की जो सोच थी कि हर कौम के लोगों को लेकर चलने की सोच थी, चाहे वो हिंदू रहो, मुसलमान रहो, सिख रहो, ईसाई रहो, बदकमा चिरलू और क्रिश्चियंस को जो तो उनके ईदों पे जो तो उनको भी तोहफे तोहफ़े दिए जाते थे। इनका जहन जो है सेकुलर जहन था। लिहाजा हम आइंदा जो है केसीआर साहब की हुकूमत को लाने के लिए भरपूर कोशिश करेंगे और मैं अल्लाह से उम्मीद करता हूं कि आइंदा जो है केसीआर साहब की ही बीआरएस हुकूमत आएंगी इंशाअल्लाह. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా జగిత్యాల మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు మరి అందరూ కూడా ఆత్మీయంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్ననే తెలిసింది నాకు, అధికారుల దగ్గర దాదాపు మరి గతంలో ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 4,000 తోఫాలు కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఇస్తే 12,100 తోఫాలు మరి ఆఫీసులలో ఆర్డీఓ ఆఫీస్లో ఉంటే కూడా అవి మరి ఇస్తారో ఇయ్యని పరిస్థితిలో ఉందని చెప్పేసి నాకు తెలియగానే నిన్న మరి ఒక ప్రెస్ నోటు విడుదల చేయగానే ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ నుంచి అధికారులు అప్రమత్తమై మరి ఆ 1,200 ఇవ్వడం జరిగింది. అంటే మైనార్టీ సోదరులు అంటే అంత చిన్న చూప ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనార్టీలు, సబ్బండ వర్గ ప్రజలందరినీ కూడా అందరం కూడా ఒకటే అన్న భావంతో అందరికీ సముచిత గౌరవం ఇచ్చి అటు బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు మరి ఆ మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చేది. క్రిస్టియన్ ఫెస్టివల్ అప్పుడు మరి క్రిస్టియన్ సోదరులకు కూడా మరి ఆ గిఫ్ట్స్ ఇచ్చి, కేక్స్ ఇచ్చి, మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి జరుపుకునే ఒక పండుగగా మరి రంజాన్కు కూడా మరి తోఫాలు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చేటువంటి ఆచారం సంప్రదాయం మరి కేసీఆర్ గారు కొనసాగిస్తే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అసలు ఏమి పట్టింపు లేదు. హామీలలో మాత్రం నేను వచ్చిన తర్వాత అన్ని తోఫాలు ఇస్తా, మైనార్టీలకు 20,000 కోట్లు పెడతా బడ్జెట్లో అన్నారు. కనీసం 1,000 కోట్లు కూడా ఇప్పటి వరకు మైనార్టీల కోసం ఖర్చు చేయలేదు. ఆనాడు కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 204 రెసిడెన్షియల్
స్కూల్స్ మరి స్టార్ట్ చేసి చాలామంది పేద పిల్లలు మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి మరి ఆ పేరెంట్స్ యొక్క కళను డ్రీమ్ను నిజం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి హిమాంలకు కానీ వాళ్ళకి కానీ హనరోరియం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం మరి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది తప్ప ఇక్కడ కూడా జరగలేదు. ఇప్పటికీ కూడా మరి మైనారిటీలకు నిజంగా కూడా చాలా అన్యాయం జరిగింది. ఇవాళ కూడా ఒకటి మన గిఫ్ట్ తోఫా చూసినట్టయితే కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నది తప్ప మరి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి అజరుద్దీన్ గారి మన హోమ్ మైనారిటీ మినిస్టర్ గారి ఫోటో లేకపోవడం నిజంగా కూడా విచారకరం, బాధాకరం. మరి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మైనారిటీల కోసమే ఆ పదవిని ఇవ్వడం జరిగింది. మరి మైనారిటీ మినిస్టర్ ఫోటో లేకుండా ఇలా తోఫాలు ఇవ్వడం నిజంగా కూడా బాధాకరం. ఆ ఇచ్చిన కొద్దిగా కూడా మీరు తక్కువగా మరి ఆ ఫోటో లేకుండా ఇవ్వడం, మరి సాలన్నట్టు ఇవ్వడం, ఏదో చేతులు దులుపుకోవడం లాంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా కేసీఆర్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి షాదీ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ బాగు చేసుకొని అందరూ కూడా మసీదులు కూడా బాగు చేసుకొని అందరం కూడా మరి ధనిక పేద తేడా లేకుండా మరి ముస్లిం సోదరి మనలందరూ కూడా గొప్పగా ఉండే విధంగా మరి ఆనాడే భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక మన దేశాన్ని మరి కేసీఆర్ సార్ మరి నిజం చేసిరు. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మరి కేసీఆర్ గారే మన రాష్ట్రానికి కానీ మన జైత్యాల నియోజకవర్గానికి కానీ శ్రీరామ రక్ష. మరి నిన్న కూడా ప్రశ్నించడం జరిగింది, జైత్యాల ఎమ్మెల్యే గారికి తోఫాలు ఇవ్వడం ఇష్టం లేదా, మరి మైనారిటీ సోదరులు అంటే ఎందుకు చిన్నచూపు అని చెప్పేసి అడిగితే ఇవాళ హుటాహుటిన చేయడం జరిగింది. ఇదేమాత్రం కూడా మంచిది కాదు. ఓట్ల కోసం మైనారిటీలను వాడుకోవడం, దాని తర్వాత వాళ్ళ చేతులు దులుపుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ మైనారిటీ సోదరులందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఆనాడే షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకం పెట్టారు. మరి కేసీఆర్ కిట్ లాంటి పథకం ఎవరికి ఉపయోగపడ్డదంటే నిజంగా కూడా గరీబోళ్ళు అయినటువంటి మైనారిటీ సోదరులకే ఇక్కడ ఎంసీహెచ్ కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానీ చాలా యూజ్ అయింది. ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు వస్తేనే లాంటి గరీబ్ లాంటి మరి మైనారిటీ సోదరులందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ముందస్తుగా మా మైనారిటీ సోదరి మనలందరికీ మీడియా ద్వారా చూస్తున్నటువంటి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీస్సులు, అల్లా బ్లెస్సింగ్స్ అందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పవిత్ర దినం రంజాన్ అంటేనే చాలా పవిత్రంగా పొద్దున్నుంచి మరి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఒక మరి త్యాగానికి, ఒక నీతికి, నిజాయితీకి మారుపేరుగా మరి దానానికి ప్రతీకగా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఆదర్శంగా నిలుస్తారు ఈ రంజాన్ నెలలో. కాబట్టి మీ యొక్క ఉపవాసాలన్నీ కూడా ఫలించి మీ కుటుంబాలు అందరూ కూడా అల్లా బ్లెస్సింగ్స్ తోటి బాగుండాలని చెప్పేసి మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.